సోషల్ మీడియాలో మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటితో ఆ మహిళలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న షేక్ షకీర్ అనే వ్యక్తిని ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు రూరల్ చాటపర్రుకి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు షకీర్ నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గతంలో సుమారుగా 20 మంది మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఒక అమ్మాయిని కూడా ఇలాగే వాట్సాప్లో చాట్ చేస్తూ ఆ అమ్మాయిని మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలు పెట్టి బెదిరించడం వల్ల బెదిరించి చేస్తున్నాడని చెప్పి మన దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసిన అతని పేరు షేక్ షకీర్. ఇతను ఏజ్ 26 ఇయర్స్ ఉంటాయి. నెల్లూరు జిల్లాలో జెండాదిబ్బ గ్రామానికి చెందిన అతను. వాట్సాప్కు సంబంధించి చాటింగ్ చేసేటప్పుడు అమ్మాయిలు ప్రొఫైల్ పిక్చర్స్ని చూసి వాళ్ళ అమ్మాయిలు అయితే ఇతను వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళి ఆ కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి చాట్ చేయడం మొదలుపెట్టి సబ్సిక్వెంట్గా వాళ్ళ చాటింగ్లో ఆపేసిన వాళ్ళు దాని గురించి కోప్పడిన బ్లూ ఫిల్మ్స్లో దొరికే బొమ్మలను తీసుకుని దానికి మార్కింగ్ చేసి హెడ్స్ని మార్చి ఆ ఫోటోల్ని మళ్ళీ వీళ్ళకి పెట్టి బెదిరించడం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ మీద కేసు అది పెట్టకుండా ఉండడం కోసం కానీ వేరే విధంగా కానీ ఇతను బెదిరించే